ముంబైలో బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సౌత్ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం టాప్ హీరోయిన్ అయ్యారు. తెలుగులో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి పరిచయం 1984లో నటుడు అర్జున్తో కలిసి ఖుష్బూ ఒక మూకీ సినిమాలో నటిస్తున్నప్పుడు సిల్క్ స్మితను మొదటిసారి చూశారు. సెట్లోకి ఆమె వస్తున్నప్పుడు ఉన్న రాజసం, అందం చూసి ఖుష్బూ ఆశ్చర్యపోయారు. ఆత్మవిశ్వాసం, తన శరీర సౌష్ఠవం, రూపం విషయంలో ఎంతో సౌకర్యవంతంగా ఉండే వ్యక్తి సిల్క్ స్మిత. నిజ జీవిత వ్యక్తిత్వం, చాలా మంది ఆమెను కేవలం గ్లామర్ ఐకాన్ గానే చూస్తారు. కానీ నిజానికి ఆమె ఎంతో తెలివైనది, ఆప్యాయత గలది మరియు అద్భుతమైన గుణగణాలు ఉన్న మహిళ. సినీ వినీలాకాశంలో రాణించిన నటులు, నటీమణులందరూ కూడా తెలుగు సినీ కళామహర్షులు ముద్దుగుడ్డలో ఒదిగిపోయిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకించి గతం, వర్తమానం, భవిష్యత్తు సంబంధించి అయితే సినీ రంగం మాత్రం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూనే ఉంది అనడం కూడా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి సిల్క్ స్మిత గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఒక 3.5 దశాబ్దాల క్రితం అయితే సిల్క్ స్మిత అటు డ్యాన్స్ పరంగా కావచ్చు, నటన పరంగా కావచ్చు తనదైన శైలిని, తనదైన ముద్రను పెనవేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోయే విధంగా తన జ్ఞాపకాలను మిగిల్చిపోయిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సిల్క్ స్మిత మనకు అటు గంభీరంగా కావచ్చు, ఇటు విలనిజంలో కావచ్చు మనకు ఒక డిఫరెంట్ ఆకృతిలో కనిపించినప్పటికీ కూడా ఆమె మనసు కూడా ఆత్మవిశ్వాసంతో కూడిన మంచి హృదయం గల నటి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెటరన్ నటి ఖుష్బూ అయితే సిల్క్ స్మిత గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను మాత్రం తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయితే వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది అనడంలో సందేహం అయితే లేదు. ముఖ్యంగా సిల్క్ స్మిత తనకు 1984లో పరిచయం అయిందని చెప్తూనే ఆమె శరీర ఆకృతి కావచ్చు, అందం కావచ్చు, అభినయం కావచ్చు, ఆమె ఆత్మవిశ్వాసం కావచ్చు తనను కట్టి పడేశాయని కూడా ఖుష్బూ ఉద్వేగభరితంగా చెప్పడం జరిగింది. 1984లో తాను చెన్నైలో ఒక షూటింగ్లో ఉన్నప్పుడైతే మేడం వస్తున్నారు అంటూ కొందరు కేకలు వేస్తున్న నేపథ్యంలో ఎవరా మేడం అని తాను చూస్తే సిల్క్ స్మితకున్న ఇమేజ్ కావచ్చు, ఆమెకున్న ఆకృతి కావచ్చు, ఆమె పర్సనాలిటీకి సంబంధించి అయితే తాను ముగ్ధురాల్ని అయినట్టు కూడా ఈ సందర్భంగా అయితే ఆమె పేర్కొనడం కూడా జరిగింది. ప్రత్యేకించి 1984లో మూకీ సినిమాకు సంబంధించి అయితే తాను నటిస్తున్న సమయంలోనే తనకు సిల్క్ స్మిత పరిచయం అయిందని చెప్తూనే తనకన్నా 4 నుంచి 5 సంవత్సరాలు సిల్క్ స్మిత పెద్దది అయినప్పటికీ కూడా ఆకర్షణలో కావచ్చు, మరోవైపు వృందాతనంలో కావచ్చు, మానవతా హృదయంలో కావచ్చు, ఆప్యాయతలో కావచ్చు, అద్భుతమైన గుణాల విషయంలో కూడా సిల్క్ స్మితకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని కూడా ఖుష్బూ అయితే వివరించి అయితే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ తరం యువతలో సిల్క్ స్మిత గురించి పెద్దగా పరిచయం లేనప్పటికీ కూడా అలనాడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆరాధించిన వారిలో సిల్క్ స్మిత పేరు కూడా అగ్రభాగంలో ఉంటుంది అనడం కూడా ఈ సందర్భంగా అతిశయోక్తమైతే కాదు. ప్రత్యేకించి గ్లామర్ ఐకాన్గా కూడా సిల్క్ స్మిత పేరు సంపాదించుకున్నారని, ఆమె ఆకృతికి సంబంధించి తాను ఎంతగానో ముగ్ధురాలు అయినట్టు ఖుష్బూ అయితే ఈ సందర్భంగా పేర్కోవడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ముఖ్యంగా ముంబైకి చెందిన ఒక బాలనటిగా అరంగేట్రం చేసిన ఖుష్బూ సైతం సిల్క్ స్మిత లాగానే ఎంతో కష్టపడి అయితే పైకి వచ్చారని చెప్పవచ్చు. ఆమె ముంబైకి చెందినప్పటికి కూడా తమిళ్, కన్నడ, మలయాళం, ఇటు మన హిందీ వంటి భాషల్లో కూడా బహుభాషా చిత్రాల్లో నటించి మంచి తెచ్చుకున్న ఖుష్బూ అయితే ఇప్పుడు కూడా ఇంకా సినీ రంగంలో తనదైన ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ రియాలిటీ ఒక డ్రామాటిక్ షోలో మాత్రం ఆమె ఇప్పటికి కూడా ఒక జడ్జిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ఈవెంట్లో ఆమె చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా అందరినీ అలరించింది కూడా. ఈ నేపథ్యంలోనే ఖుష్బూ తాజాగా సిల్క్ స్మితకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అయితే నెట్టింట వైరల్గా మారాయి.